యుద్ధం ఆగాలి, సముద్ర రవాణా సాఫీగా సాగాలి. ఇదే ఢిల్లీ వేదికగా భారత్ ఇచ్చిన పిలుపు. గురువారం ప్రధానమంత్రి మోదీ బ్రిక్స్ దేశాల మంత్రులు సమావేశం కాగా మన ఫారిన్ మినిస్టర్ ఈ పిలుపుని బలంగా వినిపించారు. 6 దేశాల విదేశాంగ మంత్రులతో పాటు నాన్ బ్రిక్స్ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం. అంతేకాదు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి మన నౌకలకు హర్మోజ్ స్ట్రెయిట్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బ్రిక్స్ మినిస్టర్స్ తో ప్రధాని భేటీ. సంక్షోభ సమయంలో కీలక సమావేశం. చమురు, గ్యాస్ సంక్షోభంపై చర్చ. సమావేశాలతో సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? డీ-డాలరైజేషన్ దిశగా అడుగులు పడతాయా? మన వైపు నుంచి రష్యన్ క్రూడ్ ఆయిల్ పై ఆంక్షలు తొలగించుకునేలా ప్రయత్నం. రష్యా క్రూడ్ ఆయిల్ మరికొన్నాళ్లు కొనుగోలుకు విజ్ఞప్తి. ఓవైపు చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీలు వేస్తున్న వేళ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల భారత్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రారంభంలోనే మన విదేశాంగ మంత్రి క్లియర్ గా సందేశం ఇచ్చారు. స్వేచ్ఛగా సముద్ర జలాల్లో సురక్షిత రవాణా సాగాలంటూ ప్రసంగించారాయన. దీంతోనే క్రూడ్ ఆయిల్ క్రైసిస్ పైనే ఈ భేటీ ఫోకస్ పెట్టినట్లయింది. ఓవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలను గల్ఫ్ వార్ కుదేలు చేస్తున్న తరుణంలో భారత ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సమావేశం యుద్ధ సంక్షోభాన్ని అధిగమించే మార్గం చూపించే అవకాశం ఉంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్ గ్రూపుకి ఇరాన్ విదేశాంగ మంత్రి హాజరు కావడంతో యుద్ధ విరమణ మార్గాలను కూడా అన్వేషించే అవకాశం ఉంది. బ్రిక్స్ ఫారిన్ మినిస్టర్లు మాత్రమే కాకుండా యుఏఈ, మలేషియా, ఇండోనేషియా మంత్రులు కూడా హాజరు కాగా మన దేశం ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు ఆంక్షలు తొలగించుకునే ప్రయత్నం చేపట్టింది. మరోవైపు రష్యా కూడా దీనికి సానుకూలంగానే ఉంది. ఇంధన సరఫరాలకు సంబంధించి భారత్తో అన్ని ఒప్పందాలను నెరవేర్చుతామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. ఇందుకోసమే భారత్ అమెరికాకి రష్యన్ క్రూడ్పై ఆంక్షల సడలింపు కొనసాగించాలని విజ్ఞప్తి చేయనుందని తెలుస్తోంది. ఢిల్లీ సమావేశానికి వచ్చిన ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అరాగ్చి భారత నౌకలకు హర్ముజ్ జలమార్గం నుంచి సురక్షిత మార్గం కల్పిస్తామని చెప్పారు. ఇది గతంలోనే ఇచ్చినప్పటికీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిన్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు గతంలోనే బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం స్థానిక కరెన్సీల్లోనే చేసుకోవాలని నిర్ణయించినా అది అమలు కాలేదు. ప్రస్తుతం విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రతి దేశానికి అవసరమైన నేపథ్యంలో డాలర్లలో కాకుండా బ్రిక్స్ దేశాల ఉమ్మడి కరెన్సీ లేదంటే స్థానిక కరెన్సీలోనే ట్రేడ్ కోసం నిర్ణయం కూడా రావచ్చనే అంచనాలు ఉన్నాయి.